దాన్ని యొక్క బాగోగులు కూడా మనమే చూసుకునే విధంగా ఒక చోట ఒక చెట్టు నాటండి. దాన్ని మీరు మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. మేము ఈ చెట్టు నాటినాము అని చెప్పేసి దానికి మీ పేరు పెట్టుకొని మీరు ఆ చెట్టు నాటి దానికి నీళ్లు పోసే రోజు ఒకసారి ఒక అర్ధ బకెట్ నీళ్లు పోస్తే చాలు చేసి కడప నగరంలో ఇప్పుడున్న ఈ యొక్క వాతావరణ కాలుష్యాన్ని అలాగని ఈరోజు మీరు చూస్తే మనం ఆగస్టులో ఉన్నాము, కానీ దాదాపు టెంపరేచర్ చూస్తే 38, 37కి వచ్చేసింది. చాలా వేడి ఉంది. వీటన్నిటిని మనము ముందడుగేసి మనము ముందుకెళ్తే మాత్రమే దీని నుంచి నివారణ ఉంటుంది. అంతే తప్పితే ఎవరో వచ్చేసి మంత్రాలు దండాలు పెట్టేసేసి ఏదో మాయమంత్రాలు చేస్తే రాదు. మనం ఒక అడుగు ముందుకేయాలా. మన ప్రయత్నంతోనే ఏదైనా సాధ్యమవుతుంది. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి మరొకసారి, ప్లీజ్ సేవ్ కడప, మేక్ కడప గ్రీన్. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కాలేజ్లో స్టూడెంట్స్కి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అంటే ఎక్కడ పోయినారు పిల్లలు? వీళ్ళు ఇప్పుడు నాటుతున్నాం దాదాపు 40 చెట్లు. ఈ 40 చెట్లు మనం ఈ కాలేజ్ స్కూల్లో నాటుతున్నాము, ఈ జూనియర్ కాలేజ్లో నాటుతున్నాము. ఈ 40 చెట్ల బాగోగులు మీరు స్టూడెంట్స్, దాంతోపాటు కాలేజీ యాజమాన్యం బాధ్యత తీసుకొని నడపాలా. దాంతోపాటు నేను మన్సూర్ కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కానీ తెలియజేస్తున్నాను ఏంటంటే, దీని మధ్యలో ఒక 2-3 నెలల తర్వాత వచ్చేసి ఏం జరుగుతున్నాయి ఈ చెట్లు అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా ఒక చెకింగ్ ఉంటుంది. ఎన్సీసీ ఉంది. ఎన్సీసీ ద్వారా మేము ప్రతి ఒక్క పిల్లలకి చెట్లు అలాట్ చేసి వాటి బాగోగులు చూసుకుంటామని ప్రిన్సిపల్ గారు ఇప్పుడే చెప్పినారు. ఆ విధంగానే మళ్ళీ నేను వస్తాను, మిమ్మల్ని కలుస్తాను. ఈ యొక్క 40 చెట్లు పరిస్థితి ఏముందని కనుక్కోవడం ఉంటుంది. పొరపాటున ఏమైనా చేసి ఇమీడియట్గా ఆ ప్లేస్కి ఇంకో చెట్టు నాటేసేసేసేయండి. ఓకే. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాలు మా వీడియోని చూస్తూనే ఉండండి.